హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన పోస్ట్ 360 ఛానల్ ఒక న్యూస్ చెప్తుందంటే అందులో క్రెడిబిలిటీ ఉంటుంది, వాస్తవం ఉంటుంది, దానికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా ఉంటాయి. ఇది ఎప్పుడైనా కూడా మన పోస్ట్ 360 ఛానల్కు ఉన్నటువంటి దమ్ము అటువంటిది అనమాట. ముఖ్యంగా ఎవడు ఎటువంటి వాడన్నా ఏ పొజిషన్లో ఉన్నా మా దగ్గరికి ఆధారాలు వస్తే చొక్కా పట్టుకున్నట్టుగా ఆ పాయింట్ని పట్టుకొని నడి రోడ్డు మీద నిలబెట్టి వాస్తవాలని ప్రజలకు అర్థవంతంగా చెప్పడానికి మేము సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటాం. అదే విషయంగా గత కొంతకాలంగా మేము ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఆయనే లక్ష్మీకాంత్ రెడ్డి. ఈయన్ని ఎల్కే అంటారు. ఎల్కే అంటే బూత్ కాదు, ఎల్కే అంటే లంజగొడుకు అని మాత్రం మీరు ఎవరు అనుకోకండి. ఎందుకంటే ఇటువంటి బూత్ మాట్లాడకూడదు కాబట్టి నేను స్పష్టంగా మీకు చెప్తున్నాను. వీడు మామూలు వాడు కాదు, వీడు పెద్ద దొంగ ఎదవా, దొంగనాయాలు చాలామందిని మోసం చేశారు. కొన్ని కోట్ల డబ్బులు బంగారం చూపించి మోసం చేస్తున్నాడంటూ గతంలో మన పోస్ట్ డిస్ట్రిక్ట్ ఛానల్ ద్వారా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నా స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. అయితే అప్పుడు చాలామంది ఇది కరెక్ట్ కాదు, వాడు మంచోడు, ఉత్తముడు అంటూ యాంకర్ శివ అనే ఒకడు, అదేవిధంగా ఇంకొక యాంకర్ కూడా ఆడిని వాడు పోసే ఎంగిలి మందుకి ఆశపడి రాత్రి తీసుకెళ్లే పబ్బుల్లో తాగే పచ్చి లిక్కర్కి ఆశపడి ఇష్టం వచ్చినట్టు వాగి వాడికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మేము అప్పుడే ఖండించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, ఇట్లాంటి పోరంబోకుల్ని దయచేసి సపోర్ట్ చేయకండి అని మేము అప్పుడు చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళు చేసిన వీడియోలు ఐడ్రీమ్లో ఇంకో కొన్ని ఛానల్స్లో చేసినవి తీసివేయటం కూడా జరిగింది. ఎందుకంటే అందుట్లో వాస్తవాలు లేవని అందరికీ తెలుసు కాబట్టి. అయితే వీడిని వెనకేసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుట్లో శేఖర్ భాష కూడా ఒకరు. శేఖర్ భాషనే కాదు, శేఖర్ భాష అయితే డైరెక్ట్గా కొన్ని కేసుల్లో లక్ష్మీకాంత్ రెడ్డి ఉత్తముడు అన్నట్టు తన ద్వారా బాధించబడిన వాళ్ళు ఒక ప్రాస్టిట్యూట్ అంటూ కూడా మాట్లాడటం జరిగింది. వాస్తవాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఎవడికవాడు మాట్లాడేస్తూ ఎవడికవాడు హీరో అయిపోదాం, ఎవడికవాడు డబ్బుల కోసం ఆశపడి ఇలా కక్కుర్తిగా వాడు పోసే మందుకు కొంతమంది అయితే వాడు చెప్పే మాటలకు కొంతమంది, వాడికి ఇచ్చే డబ్బులకు కొంతమంది దిగజారిన న్యూస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవడైతే ఇతనికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని కోట్లకి, నాకు తెలిసి దగ్గర 100 కోట్లకి చాలామందిని మోసం చేసిన వ్యక్తుల్లో లక్ష్మీకాంత్ అనే వ్యక్తి నెంబర్ వన్ దొంగ మొహమ్మడు. ఎన్ని కోట్లు ఎంతమంది దగ్గర నుంచి మోసం చేశాడో ఇప్పటివరకు తెలియదు. సినిమా పేరుతో ఎంతోమంది అమ్మాయిల్ని వాళ్ళు సెట్కి పిలిచి వాళ్ళు స్నానం చేస్తుంటే వాళ్ళు న్యూడ్ వీడియోలు షూట్ చేసి అవి ఇంటర్నెట్లో పెడతారని చెప్పి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో వాడు ఆడుకున్న పరమ దుర్మార్గుడు అనమాట ఈ లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి. ముఖ్యంగా ఈ లక్ష్మీకాంత్ రెడ్డి గురించి నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. పైకి వెన్నపూస లాంటి మాటలు చెప్తూ కుడి చేత్తో ఎడం చేత్తో కత్తితో కసక్కన కోసేటువంటి ఈ లఫ్ట్ గ్యాంగ్ అనమాట ఇదంతా. ఈ లఫ్ట్ గ్యాంగ్ ఎందుకంటున్నా అంటే ఈ మధ్యలో వీడు లఫ్ట్ గ్యాంగ్ అంటూ ఒక మూవీ చేస్తున్నా అంటూ దానికి సంబంధించిన ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు అర్థమైందంటే ఈ లఫ్ట్ గ్యాంగ్ దగ్గర నుంచి కూడా చాలామంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు అనేసి ఈ సినిమా ప్రొడ్యూసర్ని నేను సినిమా తీస్తున్నాను, కొద్దిగా డబ్బులు కావాలంటూ అందరి దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేయడానికి కొత్త రకం దందా కూడా స్టార్ట్ చేసినట్టుగా నాకు అర్థమైంది. అయితే హైకోర్టు అడ్వకేట్ నాగూర్ బాబు, ఈ నాగూర్ బాబు గురించి మీ అందరికీ తెలుసు. ఈయన చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఒక కేసుని శుతిమెత్తగా డీల్ చేసి చివరి వరకు దాన్ని ఒక ట్రాక్లో పెట్టి దాన్ని అద్భుతంగా ఎవరైతే దోషి ఉన్నారో వాళ్ళని కటకటాల వెనక జైలుకు పంపించడంలో నెంబర్ 1 లాయర్ అతను. ఈరోజు నాగూర్ బాబు గారు ఈ విషయాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేయడం జరిగింది. తను ఈ
కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎవడో గతంలో నా గురించి కూడా మాట్లాడటం జరిగింది. నా ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు ఉన్న వాటిని తీసుకొచ్చి ఈడు అమ్మాయిలతో తిరుగుతాడని ఏదో సొల్లు కబుర్లు చెప్తే దాన్ని కూడా జనాలు అంతా నమ్మేశారు. నా ఇన్స్టాగ్రామ్లో నేను పబ్లిక్గా పెట్టిన ఫొటోస్ని. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ లఫ్వుడ్ గాడు ఎందుకంటే ఆయన సినిమా తీయబోయే సినిమా అంట లఫ్వుడ్ గ్యాంగ్ అంట. ఆ లఫ్వుడ్ గాడు గ్యాంగ్ సినిమాకి సంబంధించి నాంపల్లి కోర్టులో పొద్దున జ్యుడిషియల్ రిమాండ్కి విధింపు జరిగింది. ఎందుకు వీడికి లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తికి జ్యుడిషియల్ రిమాండ్ వేశారంటే 29వ తారీఖు అంటే నిన్న జూలై 2026 నిన్న ఈయన హైకోర్టు న్యాయవాది అడ్వకేట్ నాగూర్ బాబు ఎన్ చేపట్టినటువంటి న్యాయ పోరాటం ఫలితంగా లఫ్వుడ్ గ్యాంగ్ సినిమా నిర్మాత కె లక్ష్మీకాంత్ రెడ్డిపై నమోదైన 2,21 కోట్లు అంటే 2,20,00,000 చీటింగ్ కేసులో కీలక పరిణామం అనేది చోటు చేసుకుంది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అంటే ఇది సిసిఎస్ అంటారు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ అంటారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి 12వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వీడిని అరెస్ట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ అక్కడ అటు తిరుగుతూనే ఉంటాడు. వీడిపైన గత 2 నెలల నుంచి రిక్కి నిర్వహించి వీడిని తీసుకొచ్చి ఇప్పుడు నాంపల్లిలో 12వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఇన్ని హాజరుపరచడానికి కోర్టులో ఆయనకి 14 జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. జ్యుడిషియల్ రిమాండ్ ఎవరికి విధిస్తారు అన్న విషయాన్ని సోకాల్డ్ శివ అనే ఒక యాంకరు, సోకాల్డ్ ఇంకొక పొట్టేంకర్ ఉంటాడు, ఆయన పేరు మనకు గుర్తు రావట్లేదు, ఇంకొకరు మన శేఖర్ భాష గారికి తెలిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇతను ఎంతోమందికి బంగారం ఇస్తాను, గోల్డ్ ఇస్తానని చెప్పి మోసం చేస్తూ గోల్డ్ బిస్కెట్లు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో స్మగ్లింగ్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఈ లక్ష్మీకాంత్ రెడ్డి. అంతేకాదు ఇలా భార్య ఇలా కుటుంబ సభ్యులంతా కూడా సేమ్ బ్యాచ్, దొండుపాలెం బ్యాచ్ లాగే వీళ్ళందరూ కూడా ఒకే బ్యాచ్ అనమాట. అందరూ కలిసి దొమ్మీలు, కొట్లాట్లు, మర్డర్ అటెంప్ట్లు అన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళ కుటుంబంలో అందరిపైన కూడా కేసులు ఉండటం జరిగింది. గత కొన్ని వీడియోల్లో అది మాట్లాడటం జరిగింది. ఆ వీడియోలు కూడా మీకు ఈరోజు మొత్తంలో రోల్ అవుతూనే ఉంటాయి. అయితే ఫిర్యాదుదారుడు రాకేష్ బలరాం గౌడ్ తరఫున హాజరైనటువంటి అడ్వకేట్ నాగూర్ బాబు ఎన్ నిందితుడు 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించి విడతల వారీగా 2.21 కోట్లు తీసుకున్నట్లు, అనంతరం బంగారం ఇవ్వకుండా డబ్బు కూడా తిరిగి చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలు కోరగా ఫిర్యాదుదారుడు డబ్బు తిరిగి కోరినప్పుడు ఫిర్యాదుదారుడిని ఆయన కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరించినట్లుగా కూడా సమాచారం. ఏమని బెదిరించాడంటే ఎఫ్ఐఆర్లో ఏముందో నేను ఎఫ్ఐఆర్ మొత్తం చదివాని చెప్తున్నాను. డబ్బులు అతని దగ్గర నుంచి తీసుకున్నాడు, అదేవిధంగా రాకేష్ రెడ్డి ఒక వీడియో కూడా తీసుకున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు అంటే తీసుకున్నాను అంటూ కట్టల డబ్బులు ఇలా పట్టుకొని మాట్లాడినటువంటి వీడియో కూడా మీకు ఇప్పుడు ప్రజెంట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈరోజు డేటు 17 కదా, 17 ఈరోజు 17 తారీఖు డిసెంబర్ 2024. మొన్న 5 ఉన్నాయి, ఇవి 15, 16, 21. 6 వెళ్ళాలంటే నాకు రేపు 2 లక్షలు వేయాలి. ఇంకా 2 లక్షలు వేయాలి. 22 లేకపోతే 23 తారీఖులో డీల్ క్లోజ్. 23 తారీఖు వల్ల అంతే. 5 పీసులు అర్ధ కిలో. ఓకే, అర్ధ కిలో డన్. ఓకే డన్. చూసారు కదా, ఇలా కట్టలు డబ్బులు పట్టుకుని మాట్లాడినటువంటి వ్యక్తే కొండాపూర్ అనమాట. మన కొండాపూర్ ఈ కొండాపూర్లకి చాలా కొండాపూర్లు యాడ్ అయ్యి ఇప్పుడు ఎరిపూలు అయ్యారనమాట. సో అతని దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ పిల్లల్ని చంపేస్తా, 6 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ కొడుక్కి, నువ్వు ఎక్కువ మాట్లాడితే వాడిని కిడ్నాప్ చేసి వాడిని చంపేస్తా అన్నారు. కిడ్నాప్ చేయడం మనోడు కొత్త ఏం కాదు. గతంలో మల్లన్న ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారో ఆయన వీడియోలో వీడి గురించి మాట్లాడటం జరిగింది. వీడి పెద్ద పోరంబోకు, వీడు ఇలా 6 వారి కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళంతా కూడా కలిసి ఒక వ్యక్తిని కొట్టి చంపేస్తామని బెదిరిస్తే పాపం ఆయన తప్పించుకు పారిపోయి కేసు పెడతాం కూడా జరిగింది. దాన్ని వీడియో ముఖంగా మల్లన్న గారు బయట పెడతాం కూడా జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఇతనికి ఇంకా డబ్బులు ఇచ్చారో కొంతమంది వాళ్ళని కూడా కిడ్నాప్ చేసి భయంకరంగా కొట్టినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను మీకు సబ్మిట్ చేస్తాను, దయచేసి చూడండి. అయితే ఎవడైతే
ఈ కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి అనేవాడు ఉన్నాడు. వాడు నా దగ్గరికి వచ్చి నా ఆఫీసులో కూర్చొని నాతో కూడా బేరసారాలు ఆడినటువంటి సందర్భం ఉంది. అయితే నాకు డబ్బులు ఇస్తాను కదా, కానీ సౌమ్య శెట్టి అనే అమ్మాయితో నేను మాట్లాడి వీడికి లైన్ సెట్ చేయాలని నా దగ్గరకు వచ్చి ప్రాధాయపడ్డాడు. కానీ వీడు బతుకంతా నాకు తెలుసు కాబట్టి, వీడి దగ్గర ప్రతి ఆధారం నా దగ్గర ఉంది కాబట్టి తిప్పి తరిమి కొట్టి పంపించేయడం జరిగింది. పైకి వచ్చేటప్పుడు ఒక 20 మందిని వేసుకుని వచ్చాడు నా ఆఫీస్కి. అంత ధైర్యవంతుడు అనమాట వీడు. సరే, అదంతా పక్కన పెట్టేస్తే డబ్బు చెల్లించకుండా వాళ్ళ కుటుంబంలో భార్య అందరినీ చంపేస్తానని వాళ్ళ కొడుకు ఎవరైతే 6 సంవత్సరాల కుర్రాడు ఉన్నాడో ఆ కుర్రాడిని కూడా కిడ్నాప్ చేసి ఎంత బ్రోతలుగా హింసిస్తానో తెలుసా అన్నట్టు చెప్పాడంటూ బలరాం గౌడ్ చెప్పడం జరిగింది, రాకేష్ బలరాం గౌడ్. అయితే ఈ వ్యవహారంలో బాధితులు మొదట సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వీటిపైన. ఎందుకు? వీడి దగ్గర డబ్బు చాలా ఉంటుంది, గోల్డ్ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడ మారుస్తారు కాబట్టి డబ్బు చాలా ఉంటుంది కాబట్టి ఏ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా అక్కడ పోలీసులకి డబ్బు మొహాన్ని ఇసిరి ముష్టిలా కొట్టి మనోడు బయటకు వస్తాడనమాట. అలాగే మొదట సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ట్రై చేశారు. కానీ తగిన చర్యలు ఏం తీసుకోరు వీళ్ళు. అడ్వకేట్ నాగూరు బాబు తెలంగాణ హైకోర్టులో ఆశ్రయించి రిట్ పిటిషన్ వేశారు. పిటిషన్ నెంబరు 4220/2026 దాఖలు వేశారు. విచారణ సందర్భంగా ఫిర్యాదులు పేర్కొన్న మోసం మొత్తం 2,21,00,000 ఉండటంతో కేసును దర్యాప్తు నిమిత్తం ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కి ట్రాన్స్ఫర్ చేశారు. లేకపోతే దీన్ని అంత ఈజీగా మనోడిని పట్టుకునేవాడు కదా. ఎప్పుడైతే ఎకనామికల్ అఫెన్సెస్ వింగ్కి దీన్ని ఫార్వర్డ్ చేశారో అనంతరం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ CCS ఇన్వాల్వ్ అయింది. హైదరాబాద్కి బదిలీ చేసిన తర్వాత దీన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. దీంతో సంబంధిత అధికారులు కూడా రిట్ పిటిషన్తో ప్రతివాదులుగా చేర్చినట్టు హైకోర్టు ప్రొసీడింగ్స్లో నమోదైంది. అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఎకనామికల్ వీడి ఇన్ని కోట్ల రూపాయలకి మనుషుల్ని మోసం చేస్తుంటే ఈ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏం చేస్తుంది, అదేవిధంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏం చేస్తుంది, వీళ్ళు ఇందుట్లో ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు, ఇలా కొన్ని కోట్లు 100 కోట్ల వరకు మనోడు ఫ్రాడ్ చేశాడు అనే వాస్తవాలు తెలుసు కాబట్టి అడ్వకేట్ నాగూర్ బాబు గారికి ఆయన క్లియర్గా వీళ్ళందరినీ కూడా పార్టీలుగా చేర్చడం జరిగింది. ఆ పార్టీలుగా చేర్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని మనోడి పైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. మనోడు దొరక తప్పలేదు. దీంతో సంబంధిత అధికారులు కూడా రిట్ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చినట్లు హైకోర్టు ప్రొసీడింగ్స్ నమోదైంది. అర్థమైంది కదా? ఓకే. తదనంతరం CCS హైదరాబాద్లో ఫిర్యాదును పరిశీలించి క్రైమ్ నెంబర్ అంటే వీడిపైన FIR రిజిస్టర్ అయింది 147/2026గా నమోదు చేసి భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 318 సబ్సెక్షన్ 4 అదేవిధంగా 351 సబ్సెక్షన్ 2 కింద నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టులో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా మనోడికి విధించడం జరిగింది. ఇంత ఉత్తముడు అయినటువంటి బాలుడికి అసలు ఎంత ఉత్తముడు అంటే, ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేశారో, ఎంతమందిని సినిమా ఆశ చూపించి ప్రాస్టిట్యూట్గా మార్చాడో, ఎంతమంది జీవితాలని నిలువున నాశనం చేశాడో నాకు మాత్రమే తెలుసు. అందుట్లో మళ్ళీ లక్ష్మీకాంత్ రెడ్డికి తెలుసు. సో ప్రస్తుతానికి మనోడి పేరు ఒక కేసు కాదు, దగ్గర 5-6 కేసులు ఉన్నాయి. 5-6 కేసులు కూడా ఏంటి అనేది, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా మీకు స్పష్టంగా చెప్తాను వినండి. ప్రస్తుతం FIRలో పేర్కొన్న వివరాల ప్రకారం లక్ష్మీకాంత్ రెడ్డి పైన గతంలో కూడా పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది మామూలు చీటర్ కాదు బాసు, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చీటర్ కాబట్టి ఈయనపైన ఇన్ని కేసులు ఉన్నాయి, ఒకసారి చూడండి, ఇది మాత్రం వదిలిపెట్టొద్దంటూ ఈ కేసులు కూడా జడ్జి గారికి సమర్పించడం జరిగింది. ఆ కేసులు కూడా ఒకసారి మీరు చూడండి. 1 FIR నెంబర్ 189/2021లో మహంకాళి పోలీస్ స్టేషన్ హైదరాబాద్ IPC సెక్షన్ 420 అంటే తెలుసుగా, ఇటు చీటర్, ఇటు పెద్ద 420 గాడు. అదేవిధంగా 406 2 సెక్షన్స్ కింద ఈయన్ని 2021లోనే కేసు పెట్టాడు. 2021లో ఎవరో ధైర్యం చేసి కేసు పెట్టినా ఇప్పటివరకు దానిపైన ఎటువంటి యాక్షన్ లేదంటే అర్థం చేసుకోండి మనోడు ఎంత తెలివిగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు. వీడిని పోయి ఆ శివగాడు వీళ్ళందరూ కూడా, యాంకర్ శివగారు వీళ్ళందరూ కూడా ఉత్తముడైన సర్టిఫికెట్ ఇచ్చి మన ఎంగిలి అంతే, ఇదంతా ఎంగిలి బ్యాచ్ చాలామంది అన్నారు. ఎంగిలిగే మీకు అర్థమై ఉంటుంది.
ఎంగిలి మద్యం కోసం, అదేవిధంగా పబ్బులకి వెళ్ళి డ్యాన్సులు వేయటం కోసం, వాడు పెట్టే డబ్బుల కోసం వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యి పాపం సౌమ్యశెట్టి అనే అమ్మాయి పైన చాలా దారుణంగా వీడియోలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ 728 బట్ 2022లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ సైబరాబాద్లో ఐపీసీ సెక్షన్ 406 మళ్ళీ 420 ఇంతే. ఈడు 420 అంటే 420 పరమ 420 ఈడు. అదేవిధంగా రిఫరెన్స్ విత్ 34 అంట. ఓకే, ఇంకా సబ్సెక్షన్ ఉంది. అదేవిధంగా మూడో ఎఫ్ఐఆర్ నెంబర్ 122 2024లో కోయిలకొండ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్ కోయిలకొండలో కూడా వీడిపైన కేసు పెడతాం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 140 సబ్సెక్షన్ 3, 118 సబ్సెక్షన్ 1, 115 సబ్సెక్షన్ 2, అదేవిధంగా విత్ రెస్పెక్ట్ 3 and 5 కూడా దీనికి యాడ్ చేసేసారనమాట. అదేవిధంగా ఇంకో కేసు, 4వ కేసు, దయచేసి వినండి, వీడిపైన 4 కాదు ఇంకా 90 కొద్ది ఇంకా కేసులు వస్తాయి. వీడిపైన 4వ కేసు మళ్ళీ ఎక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ 411. అదేవిధంగా 2025లో పెందుర్తి పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో బిఎన్ఎస్ సెక్షన్ 329 సబ్సెక్షన్ 4, 78 సబ్సెక్షన్ 2, 79, 351 సబ్సెక్షన్ 3 విత్ రెస్పెక్ట్ టు 3 and 4 వేసుకుంటూ పోయారు. కాగా ప్రస్తుతం క్రైమ్ నెంబర్ ఇప్పుడైతే వాడిని అరెస్ట్ చేసింది 6వది. ఆ క్రైమ్ నెంబర్ వచ్చేసి 147 2026తో కలిపి లక్ష్మీకాంత్ రెడ్డిపై మొత్తంగా 6 క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొనటం చాలా 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 గొప్ప విషయం అన్నమాట. ఈ సందర్భంగా అడ్వకేట్ నాగూర్బాబు మాట్లాడుతూ బాధితులకు చట్ట ప్రకారం రక్షణ కల్పించాలి, దాంతోపాటు ఆర్థిక నేరాలు పాల్పడిన వారిపై చట్టప్రకారమైన కఠిన చర్యలు తీసుకునేలా న్యాయ వ్యవస్థలో పోరాటాలు జరుగుతాయి, దానికి నేను ఎప్పుడు న్యాయం వైపు నిలబడి పోరాడుతానంటూ లక్ష్మీకాంత్ రెడ్డి గారు జైలుకి పంపిస్తున్న క్రమంలో అడ్వకేట్ నాగూర్బాబు ఎన్ గారు అద్భుతంగా మాట్లాడటం జరిగింది. అరే పిల్ల బచ్చాలు, ఎవడరా మందు దాగి గల్లీలో సిల్లీగా పిల్లనాయాలుగాళ్ళు వీడిని వెనకేసుకుని వీడియోలు చేస్తారా? మనిషి పుట్టారా ఇంకా జంతువులు పుట్టారా? లాంగా ఎదవల్లారా అని ఆ యాంకర్ని, అదేవిధంగా యాంకర్ శివని, అదేవిధంగా ఇంకొక యాంకర్ని తిట్టాలనిపిస్తుంది నాకు. కానీ ఏం చేద్దాం, మనకి అటువంటి రూల్స్ లేవు. ఇప్పుడు చెప్పండి, ఈ లక్ష్మీకాంత్ రెడ్డి అనేవాడు ఎంత చీటలో అనేసి మనోడి దగ్గర ఉన్నటువంటి గోల్డ్ పెద్ద బాక్స్ నిండా ఉంది. ఆ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చిందని గతంలో అడిగితే దానిపైన కూడా ఏదో వాడిగాడు వాడు. దయచేసి ఆ గోల్డ్ కూడా ఇక్కడ పెడుతున్నా, ఒకసారి మీరు చూడండి. లక్ష్మీకాంత్ రెడ్డి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తాడంటని గతంలో నేను పెట్టిన వీడియోని ఇప్పుడు దీనికి నేను అటాచ్ చేస్తున్నా, చూడండి. కొండాపూర్ లక్ష్మారెడ్డి బాబా ఈ మధ్య కాలంలో అన్ని టీవీ ఛానల్లో ఒక బాధితుడిగా, ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన యువకుడు అంట. మరి ఎలా యువకుడయ్యాడో నాకు కూడా తెలియలేదు. యువకులకి ఏజ్ అంటూ ఉంటే 40+ ఉంటే యువకులు అంటారేమో. ఓకే, ఆయన యువకుడేలేండి. ఆ వ్యక్తి మీడియా ముందుకొచ్చి ఉన్నాయి సార్ అన్ని ఆధారాలు, అమ్మో అన్నీ తీసి పెట్టినా సార్, ఆధారాలన్నీ పెట్టినా సార్, అన్ని ఆధారాలు పెట్టినా సార్. ఆ అమ్మాయి పేరు సౌమ్యశెట్టి ఎందుకు లేదు? ఆ సౌమ్యశెట్టి అని ఉండదు సార్, మహేందర్ రెడ్డి అని ఉంటుంది. ఎందుకు? రెడ్డి అంటే నాకు ఇష్టం సార్, అంతే. మహేందర్ రెడ్డి చాటింగ్లో ఉంటుంది, పైన టాప్ నేము, ఫోటో సౌమ్యశెట్టి ఉంటుంది, కింద చాటింగ్ అంతా మారిపోతుంటాయి. అరే పైన డీపీ మార్చడం ఎంతసేపు రా? ఎవడో చాటింగ్ తీసుకొచ్చి నీకు వినిపిస్తుంటే నువ్వు అవునా మహేందర్ రెడ్డి అని సౌమ్యారెడ్డి పేరు మార్చాడా? అపోలో ఫిష్ అని ఇంకొక చాటింగ్ ఉంటుంది. అపోలో ఫిష్ ఏంటి అంటే ఆ అమ్మాయికి అపోలో ఫిష్ ఇష్టం సార్, అమ్మాయికి బంగారం కూడా ఇష్టం సార్, బంగారం కూడా పెట్టుకోండి. సరే, బంగారం టాపిక్ వచ్చింది కాబట్టి మీకు క్లియర్గా సో కాల్డ్ కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారి గురించి మీకు సవినయంగా కొన్ని వీడియోలు ప్రజెంట్ చేయాలనుకుంటున్నా. ఈ వీడియో స్వయంగా కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఇదిగో నా స్టామినా, నా దమ్ ఇదిగో చూసుకో, నా దగ్గర ఎంత బంగారం ఉందో, అది మన రేంజి అంటూ కొంతమందిని ప్రలోభ పెడతానికి వాళ్ళకి వాట్సాప్లో పంపించినటువంటి వీడియో అన్నమాట ఇది. విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఎస్, విత్ ప్రూఫ్స్. ఎవరికి పంపించాడో ప్రూఫ్ ఉంది, ఏ రోజు పంపించాడో ప్రూఫ్ ఉంది, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడో కూడా ప్రూఫ్ ఉంది. కాబట్టి మీ ముందుకి నా దగ్గరికి వచ్చింది, ఇది నా దగ్గరికి వచ్చింది, మీకు ప్రజెంట్ చేస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా గోల్డ్, ఇక్కడ పేరే ఉందో తెలుసు కదా,
ఓకే, మీకు పేరు కొంచెం జూమ్ చేస్తా. కొండాపురం. కొండాపురం, కొండాపురం అనుకుంటున్నా, ఎందుకు కాదు. కొండాపురం లక్ష్మీకాంత్ రెడ్డి. ఎవరండి ఈయన? అంటే అమాయకుడు, ఆ అమ్మాయి చేతిలో హనీ ట్రాఫిక్ గురైనటువంటి చాలా చాలా దీనంగా ₹1,00,00,000 కొట్టేశారు సార్. ఈ అవలీలగా కోటి కొట్టేశారు. అవలీలగా కోటి కొట్టేశారా? శారీరకంగా, మానసికంగా ఒక అమ్మాయిని టార్చర్ చేసి, సైకోలా బిహేవ్ చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు మీడియా ముందుకొచ్చి కేసు లేదు మళ్ళీ. అది హైలైట్. కేసు ఎక్కడా పెట్టలేదు. ఏ పోలీస్ స్టేషన్‌లో కేసు లేదు. కానీ నేను విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ ఉంటే విక్టిమ్, 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 విక్టిమ్ అంటూ డప్పు కొడుతున్న చెత్త మీడియా. ఆ! మనదలా ఉండదు బాసు. డైరెక్టే. చూసుకోండి. ఇక్కడ గోల్డ్ చూస్తున్నారు కదా! పైన నేమ్ చూస్తున్నారు కదా! కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి. ఇంత గోల్డా? ఎన్ని ఆర్నమెంట్స్ వస్తాయని మీరు ఆడపిల్లలంతా ఆశ్చర్యపోకండి. స్మగ్లింగ్ చేసేవాడికి ఇటువంటి చిన్న గోల్డ్ దొరకడం ఈజీ. కానీ ఈ స్మగ్లర్‌ని అమాయకుడు అంటున్నారు కదా మీడియా, అది హైలైట్. ఎవరైతే స్మగ్లర్ ఉన్నారో, ఎవరైతే స్మగ్లర్ కావచ్చు, కొనుండొచ్చు, ఇంకోటి చేసుండొచ్చు. కొనుంటే ఇంత పబ్లిక్‌గా నా స్తోమత ఇదని ఆహ్, చెప్పే అంత సీన్ లేదు. ఎందుకంటే ఇంత గోల్డ్ ఎవరి దగ్గర ఉండకూడదు. ఎందుకంటే గోల్డ్ షాప్‌లో ఉన్న వాళ్ళ దగ్గరే ఇంత గోల్డ్ ఉండదు. సో, ఇది చూడండి ఒకసారి. హ్మ్. 50 గ్రామ్స్ ఫైన్ గోల్డ్ కనిపిస్తుందా మీకు క్లియర్‌గా? కనిపించాలే. ఆ! ఆ! చూడండి ఒకసారి. హ్మ్. బంగారం భలే ఉంది కదా! అమాయకుడు. అసలు ఏం తెలియని అమాయకుడు ఇంత బంగారాన్ని పాపం కస్టమ్స్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగిందంట. దానికి సంబంధించిన వీడియోలివి. ఆ! అబ్బా! పైకి, కిందకి జూమ్‌లేత్తన్నాడుగా కొండాపూర్ గారు. హ్మ్. హ్మ్. 25 కిలోలు అంటే 25 కేజీస్ ఆఫ్ గోల్డ్. కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారికి ఎక్కడి నుంచొచ్చింది? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? ఈ పాయింట్‌ని అటు కస్టమ్సోళ్ళు గాని, ఇటు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లు గాని, ఇప్పుడు ట్రయల్స్ చేస్తున్న అమాయకుడిగా చూపిస్తున్న సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, తొత్తుల్లా మాట్లాడే తొక్క మీడియా ఎందుకు చూయించట్లేదు? నేనే ఎందుకు చూపిస్తున్నా? నా కర్మ. నా దగ్గరికే వస్తాయి ఆధారాలన్నీ. ఇంత గోల్డ్ ఉంది కదా! ఈ గోల్డ్ ఎక్కడిది? సో కాల్డ్ అమాయకుడైనటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి ఈ వీడియోని ఎందుకు ఆయన పేరు రాసి మరి డేట్ రాసి వేరే వాళ్ళకే పంపించడం జరిగింది. ఇంతకుముందు మనం చూసినట్టుగా పైన వీడియోలో మీరు చూసినట్టుగా మల్లన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు వాడిని కొట్టిన రౌడీ షీటరు, అదేవిధంగా రౌడీ షీట్ ఓపెన్ అయిందో లేదో తెలీదు. సారీ, రౌడీ షీటర్ అనకూడదు. ఒక కిడ్నాపర్, కిడ్నాప్ చేసి కొట్టిన వ్యక్తి ఈ సో కాల్డ్ కొండాపూర్ గారు. కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు. సార్ రెడ్డి గారు, ఈ గోల్డ్‌కి సంబంధించిన అకౌంట్స్ ఏంటి? ఎక్కడున్నాయి? మీరు అమాయకులు కదా! మీకసలు ఏం తెలీదు. అమాయకులు ఏమీ తెలీదు. మరి ఇది ఏంటి? ఇది స్మగ్లింగా? లేదంటే ఎక్కడి నుంచి ఈ గోల్డొచ్చింది? దీనికి లెక్కలున్నాయా? ఆ లెక్కలు మీరు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి చూయించారా? కస్టమ్స్ వాళ్ళకి చెప్పారా? ఎందుకంటే మీరు క్లియర్‌గా ఒకసారి గమనిస్తే మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో ప్లే చేస్తా. దీనికి సంబంధించిన లింక్ కూడా కావాలంటే మీకు కిందిస్తా. అప్పుడు ఒక సౌండ్ వస్తా ఉంటది. అది ఎక్కడ? హార్బర్‌లో మనకి షిప్పుల్లో వచ్చే సౌండ్ వస్తా ఉంటది. ఒకసారి గమనించండి మళ్ళీ మీరు. వస్తుందా నాయిస్? సార్ అసలు ఇది
ఇది ఎక్కడి గోల్డ్? ఎందుకంటే ఏదో క్వీన్ బొమ్మ వేసినట్టు వాటి పైన ఉంది. అది ఇండియాదా? లేదంటే వేరే కంట్రీస్ నుంచి స్మగుల్ చేస్తున్నారా? లేదంటే వీళ్ళే తయారు చేసి వేరే వాళ్ళకి అమ్ముతూ ఉన్నారా దొంగ బంగారాన్ని? అంటే ఈళ్ళకి దొంగతనాలు చేసి దాన్ని కరిగించి వేరే వాళ్ళకి అమ్మే బిజినెస్ ఏమున్నాయా? లేదంటే ఎక్కడి నుంచి స్మగ్లింగ్ చేసిన గోల్డ్‌ని ఎక్కడెక్కడికి ఎవరెవరికి ఇస్తూ ఉన్నారు? దీని వెనక ఏ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఎందుకంటే ఈయన చెప్పడం ఏంటంటే ఈయన వెనక రేవంత్ రెడ్డే ఉన్నాడని చెప్తూ ఉన్నారు వాళ్ళ భార్య వాళ్ళంతా. దానికి సంబంధించిన ఆడియోలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ప్లే చేయబోతాను. చూడండి. ఇంత బిజినెస్ మైండెడ్ అనాలా? స్మగ్లర్ అనాలా? లేదంటే ఏమనాలి? దొంగతనంగా ఇండియాలోకి వేరే బంగారం తీసుకొచ్చేవాళ్ళన్నారా? కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి అని డేట్‌తో సహా వాళ్ళు వేశారు. ఆ రోజు ఎక్కడి నుంచి ఆయనకి గోల్డ్ వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎవడికిచ్చాడు? ఎవరు దీని వెనక ఉన్నారనేది పోలీసులు మరి ఇన్వెస్టిగేషన్ చేస్తారా? సో కాల్డ్ మీడియా ట్రయల్స్ ఏసి ఒక అమ్మాయిని నాకు అన్యాయం జరిగిందంటే పక్కన పడేసి ఇష్టానుసారంగా వాగే మీడియా చేస్తుందో చూడాలి. అర్థమవుతుంది కదా! మన అమాయకుడు కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు గోల్డ్ ఎక్కడ సార్? చిన్న ప్రశ్న. ఆన్సర్ చెప్పండి. ఆధారాలు ఉన్నాయి సార్ నా దగ్గర కూడా. ఇగో ఆధారాలు చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఎంటర్టైన్ చేయకండి. వాస్తవాలు ఉంటేనే మాట్లాడండి. గలీజ్‌గా, కక్కుర్తిగా కక్కిన మద్యం కోసం పబ్బుల్లోకి తీసుకెళ్ళి అమ్మాయిలతో డ్యాన్స్ చేయిస్తే వాడు అసలే అమ్మాయిల బ్రోకరు. అట్లాంటి వాళ్ళతో స్నేహాలు చేసి మీ క్రెడిబిలిటీ దెబ్బ తీసుకోకూడదని ఈ సో కాల్డ్ యాంకర్లుగా చెప్పుకునే బ్రోకర్లకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.